ఇయర్స్ బట్టి కూడా అక్టోబర్ మంత్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ త్రూఅవుట్ ది వరల్డ్ మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే దిస్ ది నెంబర్ 1 కిల్లర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో మన ఫిమేల్స్లో డెత్స్కి దిస్ ది నెంబర్ 1 కిల్లర్ క్యాన్సర్. సెకండ్ ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. సో సర్వైకల్ క్యాన్సర్కి అట్లీస్ట్ వ్యాక్సిన్ ఉంది. సో దాని మూలంగా అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. 9 to 14 years ఉన్న గర్ల్ చిల్డ్రన్కి మనం వ్యాక్సిన్ వేసుకుంటే సో దాని సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి అలా లేదు. కానీ ఎర్లీ డిటెక్షన్ మూలంగానే బ్రెస్ట్ క్యాన్సర్స్కి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీన్ని అవేర్నెస్ మనం తీసుకురాగలిగితేనే చాలా వరకు ఎక్కువ శాతము ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా మరణాలు పెరుగుతున్నాయంటే లేట్ డయాగ్నోసిస్. అందులో ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉన్న క్యాన్సర్ కూడా మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సరే. ఎందుకంటే జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రతి ఫిమేల్ స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ చేసుకోవడం మూలంగా అట్లీస్ట్ మనకి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా సరే వెంటనే మ్యామోగ్రఫీ చేయించుకోవడమో లేకపోతే లేడీ డాక్టర్ దగ్గర సంప్రదించి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంక ఏ విధంగా మనం ప్రివెంట్ చేయగలం? దీంట్లో ముఖ్యంగా 3 ఐడెంటిఫై చేశారు. ఏ ఉమెన్ అయితే స్మోక్ చేస్తారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ, ఏ ఉమెన్ అయితే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ, ఏ ఉమెన్ అయితే ఒబీస్గా ఉంటారో వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ. సో ఇట్లాంటి అన్ని ప్రివెంటబుల్ కాజెస్ మనం ఐడెంటిఫై చేసుకొని మనం చేసుకోగలిగితేనే చాలా తగ్గుతుందన్నమాట. అది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఎందుకు పెరిగిందంటే విపరీతమైన ఆహార అలవాట్లు మార్పు జరగడం మూలంగా. సో ఆహార అలవాట్ల మార్పు, ఎక్సర్సైజ్ లేకపోవడము, నిద్రలేమి, ఈ 3 కారణాలు ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక కారణం అని కూడా మనం పోల్చారు. సో ఇప్పుడు కూడా హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఆలోచించాలి. డాక్టర్ని సంప్రదించండి. అసలు మంచి ఆహారం అంటే ఏంటో తెలుసుకోండి. కనీసం 8 గంటలు నిద్రపోవడానికి అవకాశాలు వెతుక్కోండి. మూడోది మీకు తెలియాల్సిన ఏంటంటే వారం రోజుల్లో 150 నిమిషాలు ప్రతి ఫిమేల్ మేలు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత? 150 minutes ఇన్ ఏ వీక్ మ్యాండేటరీ. కానీ అన్ఫార్చునేట్గా చేయట్లేదు. 150 minutes ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయమని కాదు. ఇంట్లో ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా మనం రెగ్యులర్గా మనం చేయగలిగితే అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ మూలంగా కూడా మనం ఎక్సర్సైజ్ లాగా అది భావించగలిగితే మీరు ఇల్లు ఓడ్చడం దగ్గర నుంచి బట్టలు తుడడం దగ్గర నుంచి కూడా మీరే చేయగలిగితే అదో ఎక్సర్సైజ్లా అవుతుంది. కాబట్టి దాన్ని నామోషిగా అనుకోకుండా మీకు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ హోమ్ రెమెడీస్ కూడా మీరు ఆలోచిస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాను. ఈ అవేర్నెస్ మంత్లో ఈ 1 నెలను మాట్లాడేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోదు. 365 రోజులు కూడా ప్రతి ఫిమేల్ కూడా దాని ధ్యాసలో ఉంటూ తోటి మీ స్నేహితులకి మీ బంధువులకి కూడా ఈ విషయాన్ని చెప్పి దాన్ని ముందు తీసుకెళ్తే తప్ప ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ మనం భారతదేశంలో మనం తగ్గించుకోలేము. సో ఈ అవకాశం ఇచ్చిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి, అలా మహేంద్ర హాస్పిటల్ డాక్టర్ మహేంద్రకి అండ్ మా రోటరీ మెంబర్స్కి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన దామోదర్ గారు IPS ఎవరైతే వచ్చారో, సార్ మీకు ఫిమేల్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మా ఈమె తరఫున ఒక బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు మనం ప్రయత్నం చేద్దాం సార్. మహాత్మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మురళీకృష్ణ కూడా వెరీ ప్రోయాక్టివ్ పర్సన్ అతను. సో దాన్ని కూడా మనం చేస్తే అట్లీస్ట్ మనం ఒక నాంది ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఫిమేల్స్లో ఎస్పెషల్లీ మీ వాకర్స్